నాకు తెలుసు మీరందరూ పట్టు గురించి వెయిట్ చేస్తున్నారని. అయితే మనం వసంత పంచమి రోజు సరస్వతి పూజ ఎందుకు చేసుకుంటాం, అలాగే చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం ఎందుకు చేసుకుంటాం అనేది ఈ వీడియోలో నేనైతే చెప్పబోతున్నాను. పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్టిని తయారు చేసినప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉందంట. అప్పుడు బ్రహ్మ తన కమండలంలో నుంచి నీటిని గాలిలో చల్లగా తెల్లటి వస్త్రాలు వీణను ధరించి సరస్వతీదేవి ఉద్భవించింది. అప్పుడు సరస్వతీదేవి వీణను మీటగానే ప్రపంచానికి శబ్దం, భాష ప్రాప్తించాయంట. అందుకే వసంత పంచమిని జ్ఞానం మరియు భాష పుట్టిన రోజుగా భావిస్తూ ఉంటాము. అలాగే ఈ సీజన్ లో వాతావరణం చాలా బాగుంటుందంట. ఈ వాతావరణంలో పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తే జ్ఞానం త్వరగా అందుతుందని భావిస్తూ అక్షరాభ్యాసం చేస్తారంట. నేను పార్ట్ 1 లో చెప్పాను కదా, మామిడి పువ్వు కూడా చాలా ప్రత్యేకంగా. అయితే మామిడి పువ్వు కూడా సరస్వతీ మాతకి ఎందుకు పెడతారు అని అంటే వసంత ఋతువు ఆరంభానికి సూచన. ఇంకోటి ఏంటంటే మామిడి పువ్వు భవిష్యత్తులో ఫలంగా మారుతుంది. అందుకే ఇది సంతాన వృద్ధి, సంపద, శుభకార్యం ఆరంభానికి సంకేతంగా భావిస్తూ వసంత పంచమి రోజు అమ్మవారికి అర్పిస్తారు. అంతేకాకుండా మామిడి పువ్వు సరస్వతి మాతకి ఎంతో ఇష్టమైన పువ్వుగా భావిస్తారు. అందుకే వసంత పంచమి రోజు అమ్మవారికి మామిడి పువ్వును ప్రత్యేకంగా సమర్పిస్తాం. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ.